ప్రభుత్వ భూముల్లో పేదలు ఉంటే వారికి ప్రత్యామ్నాయం చూపుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. హనుమకొండ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన రివ్యూ మీటింగ్ లో అధికారులతో చర్చించారు ఆయన. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. పెద్దలు ఎవరైనా ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే స్వచ్ఛందంగా వదులుకోవాలి, లేని పక్షంలో ప్రభుత్వం రంగంలోకి దిగుతుందంటూ హెచ్చరించారు ఆయన. విద్య, వైద్య రంగానికి ప్రభుత్వం ఎప్పుడూ మొదటి ప్రాధాన్యత ఇస్తుందంటూ పేర్కొన్నారు శ్రీనివాసరెడ్డి. ఏదైతే వెస్ట్ కాన్స్టిట్యున్సీతో పాటు వరంగల్ కార్పొరేషన్లో కొన్ని ఐటమ్స్ మీద చాలా క్షుణ్ణంగా కొన్ని ఐటమ్స్నే డిస్కస్ చేసుకోవటం జరిగింది. ప్రధానంగా ఏవైతే నాలాల మీద అనాథరైజ్డ్ ఆక్యుపెన్సీలు కానీ ప్రభుత్వ స్థలాలు ఆక్యుపై పేదోళ్ళు చేసినవి కొన్ని, వాళ్ళని అడ్డం పెట్టుకొని పెద్దోళ్ళు చేసినవి కొన్ని, అదే రకంగా ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన భూముల్ని కొన్ని ఆక్యుపై చేసినో వీటన్నిటి మీద అధికారులకి క్లారిటీగా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఆర్డీఓ గారు, కన్సల్ట్ కలెక్టర్స్, ఆ ఇన్స్టిట్యూషన్స్ అధికారులు ఎవరైతే ఉన్నారో పేదోళ్ళకి సంబంధించిన దాంట్లో ఆల్టర్నేటివ్గా పూర్ ఆఫ్ ది పూర్ పీపుల్ని ఇబ్బంది పెట్టేది ప్రభుత్వం ఉద్దేశం కాదు. వాళ్ళకి ఆల్టర్నేటివ్ పట్టాలు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళకి ఈ ప్రభుత్వం డెఫినెట్గా అకామిడేషన్ అనేది చేస్తుంది. ఆ దిశగా థింక్ చేయాలి. నాలాల మీద ఎవరైనా పూర్ ఆఫ్ ది పూర్ పీపుల్ ఉంటే ఇమ్మీడియట్లీగా మన వాళ్ళకి అకామిడేషన్ ఇస్తాం. దాంతోపాటు ఆ నాలాన్ని క్లియర్ చేయాల్సిన బాధ్యత ఉంది. పెద్దవాళ్ళది ఉంటే వాళ్ళకి వాళ్ళు స్వచ్ఛందంగా హ్యాండ్ ఓవర్ అయినా చేయాలి. అదర్వైజ్ యాజ్ పర్ నామ్స్ ప్రకారం విల్ టేక్ కాల్. కన్ఫ్యూజన్ ఏమీ లేదు. అదే రకంగా అభివృద్ధి పనులకు సంబంధించి ప్రభుత్వం నుంచి కొన్ని సెక్టార్లకు నిధుల రిక్వైర్మెంట్ అడిగారు. వాటిని తప్పకుండా స్మార్ట్ సిటీకి సంబంధించిన డబ్బులు ఈ మంత్ ఎండింగ్లో రిక్వైర్మెంట్ ఉందన్నారు, అది రిలీజ్ చేపిస్తాను. దాంతోపాటు కొన్ని మిగతా నిధులు కూడా కార్పొరేషన్కి స్వచ్ఛదనం పచ్చదనం కోసం ఒక 10 కోట్ల సంథింగ్ 15 కోట్ల ఉందన్నారు. అదే రకంగా ఈ ఆర్ఓబీలే కదా, కాజీపేటకు సంబంధించిన బ్రిడ్జికి సంబంధించిన కొన్ని నిధుల రిక్వైర్మెంట్ ఉందన్నారు. అదే రకంగా ఇంకా కొన్ని 12 కోట్లు వేరే చెప్పారు. పట్టణ ప్రగతికి సంబంధించిన దాంట్లో వాటిలో కూడా తప్పకుండా టాప్ ప్రయారిటీలో వాటికి కూడా నిధులు రిలీజ్ చేయడం జరుగుద్ది. మీడియా మిత్రులకు సంబంధించిన ఇళ్ల స్థలాలకు సంబంధించిన దాంట్లో కూడా ఏదైతే వాళ్ళ చైర్మన్ గారు శ్రీనివాసరెడ్డి గారికి చెప్పాను, మళ్ళీ మీరు కూడా ముఖ్యులు ఒకసారి వారితో కూర్చొని విధి విధానాలు తయారు చేసుకుంటే ప్రభుత్వం హెడ్ క్వార్టర్లో, జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న వాళ్ళకి టాప్ ప్రయారిటీలో, ఇంతకుముందు సొసైటీలో ఉన్న వాళ్ళని టాప్ ప్రయారిటీలో ఇవ్వటానికి మాటలతో కాకుండా చేతలతో చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇక అధికారుల హాస్పిటల్కి సంబంధించి నిజంగా తప్పకుండా హాస్పిటల్ హెల్త్ ఎడ్యుకేషన్ ఈ ప్రభుత్వం టాప్ ప్రయారిటీ. హెల్త్కు సంబంధించిన దాంట్లో వరంగల్ హాస్పిటల్ అంటే ఈ చుట్టుపక్కల 5-6 జిల్లాలతో పాటు పక్క రాష్ట్రం ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రానికి సంబంధించిన పేదవాళ్ళు ఈ హాస్పిటల్కి వస్తారు. ఒక పూర్తి నమ్మకం, విశ్వాసం ప్రజలకు ఉంది. ఆ నమ్మకం, విశ్వాసం పేదవాళ్ళ హాస్పిటల్ అంటే ఎంజిఎం వరంగల్ హాస్పిటల్ అనేది ఉంది. ఏదైతే నా సొంత పుట్టిన నియోజకవర్గం సత్తుపల్లి నియోజకవర్గానికి సంబంధించిన తల్లాడు మండలం వాళ్ళు కూడా ఇందాక నాకు గెలిచారు. అంటే ఈ హాస్పిటల్ యొక్క క్రెడిబిలిటీ ఎంత ఉన్నది అనేది నిజంగా థింక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ హాస్పిటల్కి సంబంధించి పూర్తి ప్రక్షాళన, ఏదో షిఫ్ట్ అవుతున్నాం, షిఫ్ట్ అయిందాక అంతే నడిపిద్దామంటే కుదరదు. నేను ఫ్రీక్వెంట్గా వచ్చినప్పుడు ఇక నుంచి ఆల్మోస్ట్ వచ్చినప్పుడల్లా హాస్పిటల్ విజిట్కి వస్తాను. కలెక్టర్ గారిని కూడా అంబుల్ రిక్వెస్ట్ చేశాను. ప్రజాప్రతినిధులకి మీ ఎంపీ గారు కూడా డాక్టర్ గారు కాబట్టి ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక మంత్రులు కూడా ఉన్న టైంలో హెల్త్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేసే దాంట్లో ఫ్రీక్వెంట్గా ఎంజిఎం హాస్పిటల్ విజిట్ చేయాలా. నిధులకు ఇబ్బంది లేదు. ఏదైతే డయాలసిస్ ఇంతకుముందు 14 బెడ్స్, ఇప్పుడు అంతకుముందు 10 ఉంటే ఒక 14 ఇప్పుడు ఓపెన్ చేశాం. ఇంకా ఒక 10 కపుల్ ఆఫ్ డేస్లోనే ఈరోజే శాంక్షన్ చేశాం. కపుల్ ఆఫ్ డేస్లోనే ఇంకో 10 కూడా అక్కడ ఏర్పాటు చేయాలని కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చాను. అంతేకాదు భవిష్యత్తులో మెడిసిన్స్ సంబంధించి
ఈ ఎంజిఎం హాస్పిటల్ హెల్త్కి సంబంధించిన దాంట్లో ఈ ప్రభుత్వం ఎడ్యుకేషను హెల్త్ రెండు కళ్ళు లాంటివి, వాటికి టాప్ ప్రయారిటీ ఈ ప్రభుత్వం ఇస్తుంది. ఇక ఈ కార్పొరేషన్కి సంబంధించిన దాంట్లో నాకు ఒక రిప్రజెంటేషన్ చాలా వచ్చాయి. కమిషనర్ గారు అండ్ కలెక్టర్ ఆల్ అఫీషియల్స్ ఏవైతే బిల్డింగ్ పర్మిషన్లు ఓసీ ఇచ్చిన దాన్ని మీరు రివర్స్ వాళ్ళకున్న ప్రాపర్టీని క్లియర్ చేయడానికి మీకు వచ్చే ఇబ్బందులు ఏంటి? విత్ ఇన్ వీక్ డేస్లో వన్స్ ఓసీ ఇస్తే విత్ ఇన్ వీక్ డేస్లో వాళ్ళ ప్రాపర్టీలు వాళ్ళకి రిలీజ్ చేయాలి. ఎనీ కంప్లైంట్ వస్తే దట్ ఆఫీసర్ ఇస్ హెల్డ్ రెస్పాన్సిబుల్. పర్మిషన్స్ ఏవైతే మీ లాగిన్లో మీ సెక్టార్లలో ఉన్నాయో వాటికి కూడా మీరు చిన్న కారణాలు చూసి రిజెక్ట్ చేయటం కాదు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఒక కట్ ఆఫ్ డేట్ మీకు ఎంత కావాలనో మీ అధికారులు కూడా ఉంటారు కమిషనర్ గారు. మళ్ళీ నాకు అటువంటి కంప్లైంట్ వస్తే టాలరేట్ చేయను. ఎవరు? ఐఎమ్ వెరీ సీరియస్ అండి. దిస్ ఇస్ ద లాస్ట్ అండ్ ఫైనల్. చిన్న రిమార్క్ వచ్చినా కూడా యూ ఆర్ ది హెల్డ్ రెస్పాన్సిబుల్. ఓసీలు ఏమైతే ఉన్నాయో విత్ ఇన్ 2 daysలో టుమారో డే ఆఫ్టర్ టుమారో ఓసీలు ఇచ్చిన వాటి ప్రాపర్టీలు అన్ని రిలీజ్ చేయండి. పర్మిషన్స్ అన్ని పెండింగ్ ఉంటే కూడా జెన్యూన్ అన్ని కూడా క్లియర్ చేయండి. నోటీస్ పెండింగ్ ఉన్నాయి మీ దగ్గర వీక్ డేస్ దాటి ఉంటే మటుకు యాక్షన్ విల్ బి రేజ్డ్. ఎస్ సార్. దెన్ మిగతా ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇతరత్ర ఎనీథింగ్ ప్రతి దాంట్లో ఆఫీసర్స్ని మనం శ్రద్ధతో పనిచేస్తే మనం ఇక్కడ ఈ రూమ్లో కూర్చున్న ఈ కపుల్ ఆఫ్ మెంబర్స్ మనం కష్టపడితే ప్రజలకు మంచి సర్వీస్ ఇవ్వగలుగుతాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎంత ఫోకస్ ఉందో వరంగల్ మీద, హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ క్యాపిటల్ వరంగల్నే చూడాలన్నది తన కళ. అందుకే నన్ను ఇక్కడ ఫుల్ ఫోకస్ పెట్టారు. నిధులకు ఇబ్బంది లేనే లేదు. ఎన్ని ఇబ్బందులున్నా వరంగల్కి కావాల్సిన నిధులు ఒక రోజు వెనక ముందుగా తెచ్చే బాధ్యత నాది. పని చేయాల్సిన బాధ్యత మనందరిది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులంతా తప్పకుండా మీరు ఫుల్ ఫోకస్ పెట్టి పని చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి చెప్తున్నా. మళ్ళీ కంప్లైంట్స్ అధికారుల మీద కంప్లైంట్స్ రాకుండా ఉండే విధంగా నడుచుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ మరొకసారి మొన్న ఉధృతంగా వరదలు వస్తే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ రెండు జిల్లాలు కార్పొరేషన్ కూడా మీరు కలెక్టర్లు మున్సిపల్ చైర్పర్సన్ గారు ప్రజాప్రతినిధులు అందరూ కష్టపడి ప్రజల్ని చిన్న ఇబ్బంది కలగకుండా కూడా ఈ జిల్లాలో కాపాడినందుకు ప్రభుత్వ పక్షాన మీ ఇన్ఛార్జి మంత్రిగా మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మన వరంగల్ పశ్చిమ స్థాయి నియోజకవర్గ స్థాయి అభివృద్ధి సమీక్షలకు వచ్చిన గౌరవ మంత్రివర్యులు మన వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, మరి మరో మంత్రివర్యులు కొండా సురేఖ గారికి, మరియు గౌరవ ఎంపీ గారికి, ఎమ్మెల్సీ గారికి, గౌరవ కలెక్టర్స్కు అందరికీ కూడా జిల్లాధికారులకి ఈ సమావేశం వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ముగిస్తున్నాం.